గోవా స్టైల్ ఫిష్ ఫ్రై ఒకసారి ట్రై చేసి చూడండి. మసాలా అనేది వేయించేటప్పుడు ముక్క నుంచి విడిపోకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై. దీనికోసం కొంచెంగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. దీనిలో చేప ముక్కల్ని వేసుకుని 1 గంట 2 గంటలు మ్యారినేట్ చేసుకుంటే మనకి ముక్కలకంతా పట్టి టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు బియ్యపిండి తీసి రెండింటిని బాగా కలుపుకున్నాక ఈ చేప ముక్కలకి అటు ఇటు కోట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ కోట్ చేయొద్దు. ఇలా లైట్గా కోట్ చేసుకున్నాక మనం షాలో ఫ్రై చేసుకుందాము. ప్యాన్ అనేది బాగా వేడెక్కాక ఆయిల్ కూడా వేసుకుని వేడెక్కినాక చేప ముక్కలు వేసి పైనుంచి ఇట్లాగ నైఫ్తో మనం ఘాట్లు పెడితే కనుక లోపలంతా కూడా కుక్ అవుతుంది. రెండో వైపుకి కూడా ఫ్లిప్ చేసుకుని రెండో సైడ్ కూడా ఇలాగే నైఫ్తో ఘాట్లు పెట్టుకుంటే మనకు లోపల మసాలా కూడా కుక్ అయ్యి క్రిస్పీగా ఫిష్ ఫ్రై రెడీ అండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.